यही है कि अगर अभी जाएंगे तो लॉस है हमको। 3 मंथ का 4 मंथ का अप्रेजल नहीं देगा, और 10 12 छुट्टी है, वो भी काम नहीं करेगा। ఓకే చూడండి, ఇంతవరకు మనం ఏంటి డిస్కస్ చేసుకున్నాం? కెమికల్ సేఫ్టీ, కెమికల్ హజార్డ్స్, కేటగిరీస్ ఆఫ్ కెమికల్స్, యాజ్ వెల్ యాజ్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సేఫ్టీ ప్రికాషన్స్ టేకెన్ బై ది వర్కర్స్ వన్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్, దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. యాజ్ వెల్ యాజ్ హజార్డస్ కెమికల్స్ క్లాసిఫికేషన్ యాజ్ పర్ కలర్ కోడింగ్, లేబులింగ్, ఇది డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ మీకు 2 ఎస్ఏ క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. హజార్డస్ మెటీరియల్ క్లాసిఫికేషన్ యాజ్ పర్ కలర్ కోడ్ ఒకటి 10 మార్క్స్ క్వశ్చన్, యాజ్ వెల్ యాజ్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఒక 10 మార్క్స్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ చూడండి. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సేఫ్టీ ఆఫీసర్, అంటే కెమికల్ రిలేటెడ్ దాంట్లో సేఫ్టీ ఆఫీసర్స్ యొక్క విధులేంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, మెయింటైనింగ్ ఏ రిజిస్టర్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్, ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఐడెంటిఫైయింగ్ ది రిస్క్ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ అండ్ ఎన్షూరింగ్ ది స్టెబిలిటీ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్, ఆ ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క భౌతికపరమైన, రసాయనికపరమైన చర్యల గురించి అవగాహన ఉండాలి. అంటే అవి ఏ టెంపరేచర్ దగ్గర స్టేబుల్ గా ఉంటాయి అన్నది నిర్ధారణ చేసుకోవాలి. ఎన్షూరింగ్ దట్ ఎక్స్పోజర్ స్టాండర్డ్స్ ఆర్ నాట్ ఎక్సీడ్స్, అంటే ఆ కెమికల్స్ ని ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు వచ్చే వేపర్స్ స్టాండర్డ్స్, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, టైం వేడ్ యావరేజ్ అనుగుణంగా ఉండాలి. ఎక్కువగా ఎక్స్పోజర్ స్టాండర్డ్స్ ఉండకూడదు. నెక్స్ట్, ప్రొవిజన్ ఆఫ్ హెల్త్ మానిటరింగ్ టు ది వర్కర్స్ ఇఫ్ రిక్వైర్డ్, కంపల్సరీగా వర్కర్స్ కి ఆరోగ్యపరమైన నిఘా పెట్టాలి. ఆల్రెడీ చెప్పాను కదా, మెడికల్ సర్వలెన్స్ ప్రోగ్రామ్ అంటే కెమికల్స్ మీద హ్యాండ్లింగ్ చేస్తున్న వ్యక్తులు, కెమికల్ క్లీనింగ్ చేస్తున్న వ్యక్తులు, కెమికల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న వ్యక్తులకి ఎక్స్పోజర్ స్టాండర్డ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఎవ్రీ 3 monthsకి ఒకసారి, 4 monthsకి ఒకసారి హెల్త్ మానిటరింగ్ టెస్ట్లు చేశారు. ఏ రకమైన ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ వచ్చాయో లేదో చెక్ చేయడం. నెక్స్ట్, ప్రొవిజన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ట్రైనింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అండ్ సూపర్విజన్ టు ది వర్కర్స్, కంపల్సరిగా వర్కర్స్ కి ఆ ప్రమాదకరమైన కెమికల్స్ గురించి సమాచారం ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. ఒక సూపర్వైజర్ పర్యవేక్షణలో మాత్రమే వాళ్ళు పనిచేసేటట్టు ఉండాలి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్. ప్రొవిజన్ ఆఫ్ స్పిల్ కంటైన్మెంట్ సిస్టమ్ ఫర్ హజార్డస్ కెమికల్స్ ఇఫ్ నెసెసరీ. స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్ అని నెక్స్ట్ టాపిక్ లో చెప్తాను రేపు. అంటే ఏదైనా ప్రమాదకరమైన కెమికల్స్ ఒలికిపోయినప్పుడు అది మేజర్ స్పిల్, మైనర్ స్పిల్ అని నిర్ధారించి దానికి అనుగుణంగా కంట్రోల్ మెజర్స్ పెట్టాలి. ఇఫ్ ఇట్ ఈస్ మైనర్ స్పిల్ అయితే స్పిల్ కిట్ కంటెంట్స్ వాటికి క్లీనింగ్ యాక్టివిటీస్ చేయాలి. Obtaining the current material safety data sheets from the manufacturer or importer or supplier of the chemicals. అంటే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ తెప్పించుకోవాలి. ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ని ఆ పర్టికులర్ మన మ్యానుఫ్యాక్చర్, తయారీదారు నుంచి అయినా, ఇంపోర్టర్ అంటే దిగుమతి చేసేవాడి నుంచి అయినా, సప్లయర్ నుంచి తెచ్చుకోవాలి. నెక్స్ట్, ఎన్ష్యూరింగ్ కెమికల్స్ ఆర్ కరెక్ట్లీ లేబుల్డ్, అంటే ఇందాక చెప్పాను కదా, ఫైర్ హజార్డ్స్ క్రియేట్ చేసే కెమికల్స్ రెడ్ లేబుల్, హెల్త్ హజార్డ్స్ క్రియేట్ చేసే కెమికల్స్ ఎల్లో లేబుల్, స్పెసిఫిక్ హజార్డ్స్ క్రియేట్ చేసేవి మన హెల్త్ హజార్డ్స్ క్రియేట్ చేసేవి బ్లూ లేబుల్, స్పెసిఫిక్ హజార్డ్స్ క్రియేట్ చేసేవి ఎల్లో లేబుల్, వైట్ లేబుల్, తర్వాత రియాక్టివిటీ హజార్డ్స్ క్రియేట్ చేసేవి ఎల్లో లేబుల్. ఓకే, కంట్రోలింగ్ ఇగ్నిషన్ సోర్స్ అండ్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్లామబుల్ అండ్ కంబస్టబుల్ సబ్స్టెన్స్. తర్వాత ప్రొవిజన్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫైర్ ప్రొటెక్షన్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అండ్ ఎమర్జెన్సీ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్. అంటే కంపల్సరీగా ఫైర్ హజార్డ్స్ క్రియేట్ చేసే కెమికల్ 3 నెంబర్ కెమికల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫైర్ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి
ఫైర్ ప్రొటెక్షన్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్, ఎమర్జెన్సీ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ తోటి రెడీగా ఉండి వాటికి నియమించేటట్టు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, మన ప్రిపేరింగ్ అండ్ ఎమర్జెన్సీ ప్లాన్ ఇఫ్ క్వాంటిటీస్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ ఎట్ వర్క్ ప్లేస్ ఎక్సీడ్స్ మేనిఫెస్ట్ క్వాంటిటీ ఫర్ దట్ హజార్డస్ కెమికల్. అంటే చూడండి, ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ మన పని ప్రదేశంలో పట్టుకొచ్చి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం లేకపోతే హ్యాండ్లింగ్ చేస్తున్నాం, అది ఎక్కువ క్వాంటిటీస్లో ఉన్నాయి పని ప్రదేశంలో, అప్పుడు దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫైర్ హజార్డ్స్ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి అత్యవసర పరిస్థితికి సంబంధించిన ప్రణాళిక అన్నది ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఆ పర్టికులర్ కెమికల్స్ మేనిఫెస్ట్ క్వాంటిటీ అంటే అనుకున్న పరిమాణం కంటే ఎక్కువ పరిమాణంలో కెమికల్స్ని ఆ వర్క్ ప్లేస్లో పట్టుకొచ్చినప్పుడు. నెక్స్ట్ పాయింట్, స్టెబిలిటీ అండ్ సపోర్ట్ ఆఫ్ ది కంటైనర్స్ ఫర్ ది బల్క్ హజార్డస్ కెమికల్స్ ఇంక్లూడింగ్ పైప్ వర్క్ అండ్ అటాచ్మెంట్స్. చూడండి, జనరల్గా కెమికల్స్ని ఆ ఐరన్ కంటైనర్స్ జాడీలో నిల్వ ఉంచుతారు కాబట్టి ఆ కెమికల్స్ ఏంటి, బల్క్ హజార్డస్ కెమికల్స్, దానికి సంబంధించిన పైప్ వర్క్ అటాచ్మెంట్ స్టేబుల్గా ఉండాలి. ఓకే, ఈ పాయింట్ తర్వాత చెప్తాను. నెక్స్ట్, మన డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది వర్కర్స్ యొక్క డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఫాలో హెల్త్ అండ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్, సేఫ్టీ ఆఫీసర్ ఇచ్చిన హెల్త్ భద్రతాపరమైన సూచనలు వినాలి. ఫాలో సేఫ్ వర్క్ ప్రాక్టీసెస్, సురక్షితమైన పని పద్ధతులు పాటించేటట్టు ఉండాలి. నెక్స్ట్, టేక్ ఏ రీజనబుల్ కేర్ దేర్ ఓన్ హెల్త్ అండ్ సేఫ్టీ. మనం ప్రమాదకరమైన కెమికల్స్ మీద పనిచేస్తున్నాం అన్న అవగాహన వాళ్ళకు ఉండాలి. వాళ్ళ యొక్క ఓన్ హెల్త్ ప్రికాషన్స్, భద్రతాపరమైన ప్రికాషన్స్ తీసుకోవాలి. టేక్ ఎ రీజనబుల్ కేర్ దట్ దేర్ యాక్షన్స్ డు నాట్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ ది హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫ్ అదర్స్. అంటే ఆ పర్టికులర్ వర్కర్స్ చేస్తున్న చేష్టల వలన, కచేళి చేష్టల వలన ఏ రకమైన ఇతరులు ఆరోగ్యము భద్రత మీద ప్రభావం కలిగించకుండా చూడాలి. నెక్స్ట్, పార్టిసిపేట్ ఇన్ ట్రైనింగ్ అండ్ ఇండక్షన్, సేఫ్టీ రిలేటెడ్ కెమికల్ రిలేటెడ్ ఇండక్షన్ ప్రోగ్రామ్స్కి ట్రైనింగ్ సెక్షన్స్కి ఫాలో అవుతూ ఉండాలి. అసిస్ట్ ఇన్ ఐడెంటిఫైయింగ్ అండ్ యాక్సెస్ అండ్ మేనేజింగ్ ది రిస్క్, సంభావ్య ప్రమాదాన్ని గుర్తించి సహకారం అందించడం, అంచనా వేయడం, అదుపు చేయడం లాంటివి చేస్తూ ఉండాలి. సంభావ్య ప్రమాదాలు. యూజ్ అప్రోప్రియేట్ సేఫ్టీ సిస్టమ్స్, ఎక్విప్మెంట్ అండ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. ప్రాపర్ పీపీఈ, భద్రతాపరమైన వ్యవస్థ పాటించాలి, ఎక్విప్మెంట్స్ వాడాలి. సో ఇవి. నెక్స్ట్ చూడండి, 5 స్టెప్స్ టు ది హజమ్ సేఫ్టీ. ఏంటి ఫస్ట్ స్టెప్ ఏంటి? నో వేర్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ కెప్ట్. ఎక్కడ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఉన్నాయో మీకు తెలియాలి. సెకండ్, స్టోర్ ది కెమికల్స్ ఇన్ అప్రోప్రియేట్ స్టోరేజ్ ఫెసిలిటీ. అంటే ఆ పర్టికులర్ కెమికల్స్ని ఆ కంటైనర్స్లోను షెల్ఫ్స్లోను స్టోరేజ్ చేస్తారు కదా, ఎక్కడ తీసామో అక్కడే పెట్టాలి. పుట్ ద కెమికల్స్ అవే వెన్ నాట్ ఇన్ యూజ్. కెమికల్స్ వాడని కెమికల్స్ను దూరంగా పెట్టడం. కీప్ ద కెమికల్స్ ఇన్ దేర్ ఒరిజినల్ కంటైనర్స్లో పెట్టడం. తర్వాత డిస్పోజ్ ఆఫ్ ది కెమికల్స్ ఇన్ అప్రోప్రియేట్ మేనర్. పనికిరాని కెమికల్స్ని, ఎక్స్పైర్ అయిన కెమికల్స్ని పర్యావరణానికి హాని కల్పించకుండా డిస్పోజ్ చేయాలి. ఈ హజమ్ సేఫ్టీ గురించి డెప్త్గా ఉన్నాయి నా దగ్గర ఒక 23 పాయింట్స్, అవి నేను మీకు తర్వాత చెప్తాను. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇలాగ సేఫ్టీ సైన్స్ అంటించాలి. డేంజర్ పాయిజనస్ లిక్విడ్, డేంజర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్స్, డేంజర్ క్లోరిన్ గ్యాస్, ఇవన్నీ ఇలాగ సేఫ్టీ సైన్స్ ఈ పని ప్రదేశాల్లో అంటించాలి. ఇది టాక్సిక్ దానికి సింబల్. ఇప్పటి వరకు సగం అయ్యింది కెమికల్ సేఫ్టీ, ఇంకా బ్యాలెన్స్ ఉంది, అది కూడా చెప్తాను వినండి. చూడండి, తర్వాత ఇది ఇంపార్టెంట్ టాపిక్. అందరికి షేర్ అయిందండి? షేర్ అయింది అందరికి? అయిందండి. ఓకే, ఇది టాపిక్ పేరేంటి? యుఎన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ హజార్డస్ గుడ్స్. యుఎన్ అంటే యునైటెడ్ నేషన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ హజార్డస్ గుడ్స్. దీనికి ఇంకొక పేరు ఒకవేళ క్వశ్చన్ మార్క్స్ అడిగించిన WHMS, వర్క్ ప్లేస్ హజార్డస్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అన్న ఇవే పాయింట్స్ రాసాయండి.
చూడండి యుఎన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ హజార్డస్ గూడ్స్ యొక్క పిక్టోగ్రామ్ సింబల్స్ ఇవి వెయ్యాలి ఎగ్జామ్ లో. ఈ పిక్టోగ్రామ్ సింబల్స్ అన్ని ఎగ్జామినేషన్ లో వేసి ఈ ఒక్కొక్క పిక్టోగ్రామ్ కిందన ఏ సబ్స్టెన్స్ అన్నది క్లియర్ గా రాయాలి. సో దీనికే మార్క్స్ ఎక్కువగా పడతాయి. ఒకళ్ళు పిక్టోగ్రామ్ సింబల్స్ వేయలేని వాళ్ళు ఈ పాయింట్స్ రాయండి, ఈ 9 పాయింట్స్. ఈ రెండు రాయాలి యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా సార్లు అడిగాడు క్వశ్చన్ ఫార్మాట్ ఏమని అడుగుతాడు, యుఎన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ హజార్డస్ గూడ్స్ అని అడుగుతాడు, లేకపోతే WHMS వర్క్ ప్లేస్ హజార్డస్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని అడుగుతాడు. రెండిటికి ఒకటే ఆన్సర్ ఇంచుమించుగా. కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, దట్ డజంట్ మ్యాటర్, జస్ట్ యూ హ్యావ్ టు అప్లై దిస్ ఆన్సర్. ఓకే, చూడండి యుఎన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ హజార్డస్ మెటీరియల్స్ అనేది దేర్ ఆర్ 9 హజార్డస్ క్లాసెస్. దేర్ ఆర్డర్ డస్ నాట్ ఇండికేట్ ది డిగ్రీ ఆఫ్ డేంజర్. అంటే యుఎన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ హజార్డస్ మెటీరియల్స్ 9 రకాల కింద వర్గీకరించారు. అంటే 1వ నెంబరు ప్రమాదం, 2వ నెంబరు తక్కువ ప్రమాదం, 3వ నెంబరు తర్వాత ప్రమాదం అని కాదు, దేనికదే ప్రమాదకరమైంది. దేర్ ఆర్డర్ డస్ నాట్ ఇండికేట్ ది డిగ్రీ ఆఫ్ డేంజర్. అంటే 1వ నెంబరే అత్యంత ప్రమాదకరం, 9వ నెంబర్ ప్రమాదకరం కాదు, దేనికదే అత్యంత ప్రమాదకరం అని చెప్పి అంటున్నాడు. ఓకే, ఏంటి ఫస్ట్ ఎక్స్ప్లోజివ్స్ అంటే ప్రేలుడ్ స్వభావం గల మెటీరియల్స్. ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎసిటిలిన్ పెరాక్సైడ్, అమ్మోనియా నైట్రైడ్, ఇథిలిన్ ఆక్సైడ్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఫ్లామబుల్ గ్యాసెస్. ఫ్లామబుల్ గ్యాసెస్ ఎగ్జాంపుల్స్ ఏంటి, ప్రోపేన్, హైడ్రోజన్, బ్యూటేన్, మీథేన్, అమ్మోనియా. ఓకే, మళ్ళీ చదువుతున్నాను చూడండి. మన యుఎన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ హజార్డస్ గూడ్స్ అంటే యునైటెడ్ నేషనల్ అనుగుణంగా ప్రమాదకరమైన సబ్స్టెన్స్ 9 క్లాసెస్ కింద వర్గీకరించారు. దేర్ ఆర్డర్ డస్ నాట్ ఇండికేట్ ది డిగ్రీ ఆఫ్ డేంజర్. అంటే ఆర్డర్ ప్రకారంగా రాసాం కాబట్టి అది ప్రమాదానికి కొలమానం కాదు, దేనికదే ప్రమాదకరమైంది అని అంటున్నాడు. నెంబర్ 1 ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎసిటిలిన్ పెరాక్సైడ్, అమ్మోనియా నైట్రైడ్, ఇథిలిన్ ఆక్సైడ్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్. నెక్స్ట్ ఫ్లామబుల్ గ్యాసెస్, మండే స్వభావం గల వాయువులకి ఏంటి మనకి ఎగ్జాంపుల్ ప్రోపేన్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్, బ్యూటేన్ గ్యాస్, మీథేన్ గ్యాస్, అమ్మోనియా గ్యాస్. తర్వాత ఫ్లామబుల్ లిక్విడ్స్. ఫ్లామబుల్ లిక్విడ్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి, గ్యాసలిన్ అంటే గ్యాసలిన్ అంటే పెట్రోల్, ఎసిటోన్, టోలిన్. తర్వాత ఫ్లామబుల్ సాలిడ్స్, మండే స్వభావం గల ఘన పదార్థాలు ఏంటి, మెటాలిక్ హైడ్రైడ్స్, మెటాలిక్ సోడియం, మెటాలిక్ పొటాషియం. తర్వాత 5వది ఏంటి, ఆక్సిడైజింగ్ సబ్స్టెన్స్, మండించే స్వభావం గల పదార్థాలు. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, హైడ్రోజన్ పెరాక్సైడ్, అమ్మోనియా నైట్రైడ్. తర్వాత టాక్సిక్ అండ్ ఇన్ఫెక్షియస్ సబ్స్టెన్స్ అంటే విషపూరితమైన పదార్థాలు మరియు అంటువ్యాధులు కలిగించే పదార్థాలే ఇన్ఫెక్షన్ సబ్స్టెన్స్. ఎగ్జాంపుల్స్ ఏంటి, మెర్క్యూరీ, లెడ్, పెస్టిసైడ్ కెమికల్స్ ఆర్ ది టాక్సిన్స్, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఆర్ ది ఇన్ఫెక్షన్స్. అంటే మెర్క్యూరీ, లెడ్, పెస్టిసైడ్స్ అనేది విషపూరితమైన కెమికల్స్ లోకి వస్తాయి, పదార్థాల్లోకి వస్తాయి. ఇన్ఫెక్షియస్ సబ్స్టెన్స్ కి వచ్చేసరికి బ్యాక్టీరియా, వైరస్, ఫంగి ఇవి వస్తాయి. తర్వాత రేడియో యాక్టివ్ మెటీరియల్, ఇది కూడా అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి మన న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో వాడతారు. ఎగ్జాంపుల్ రేడియము, కోబాల్ట్, ప్లూటోనియం, యురేనియం. తర్వాత కరోజివ్ సబ్స్టెన్స్ కి ఎగ్జాంపుల్స్ యాసిడ్స్, అమ్మోనియా. తర్వాత మిస్లోనియస్ అండ్ డేంజరస్ గూడ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్, లిథియం బ్యాటరీస్. సో ఇవి మొండిగా ఈ 9 రాసేయండి. WHMS అడిగినా లేకపోతే మనకి యుఎన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ హజార్డస్ గూడ్స్ అడిగినా ఈ 9 రాసేయండి, వీటికి ఎగ్జాంపుల్స్ రాసేయండి. తర్వాత చూడండి పిక్టోగ్రామ్ సింబల్స్ 1 by 1 చూపిస్తాను. పిక్టోగ్రామ్ సింబల్స్ ఇక్కడ కనబడుతుంది కదా, ఇదిగో ఇలాగ ప్రేలుళ్ళు. దీనికి ఇది మనకి ఎక్స్ప్లోజివ్స్ కి పిక్టోగ్రామ్ సింబల్. ఈ సింబల్ వేసి ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ అని రాయాలి. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి మన క్రికెట్ బ్యాట్ లా కనబడుతుంది, క్రికెట్ బ్యాట్ కనబడుతుంది కదా, ఇది ఒక పిక్టోగ్రామ్ సింబల్. దీనికి ఏంటి, ఫ్లామబుల్ గ్యాసెస్ అంటే కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్ కి ఇది ఒక పిక్టోగ్రామ్ సింబల్.
ఓకేనా? అది అయిన తర్వాత చూడండి, మూడోది కనబడుతుంది కదా, ఫ్లామబుల్ లిక్విడ్స్. ఫ్లామబుల్ లిక్విడ్స్ కి ఇది పిక్టోగ్రామ్ సింబల్. అర్థమైందా? ఫ్లామబుల్ లిక్విడ్స్ కి పిక్టోగ్రామ్ సింబల్ ఇది. తర్వాత ఫ్లామబుల్ సాలిడ్స్. ఫ్లామబుల్ సాలిడ్స్ కూడా ఇదే పిక్టోగ్రామ్ సింబల్. ఈ పిక్టోగ్రామ్ సింబల్ రెండింటికి వస్తుంది. తర్వాత ఆక్సిడైజింగ్ సబ్స్టెన్స్, మండించే స్వభావం గల పదార్థాలు. ఇక్కడ ఓ కనబడుతుంది కదా, ఇది ఓ ఆకారంలో ఉండేది ఆక్సిడైజింగ్ సబ్స్టెన్స్. ఓకే, అర్థమవుతుంది కదండి అందరికీను. తర్వాత టాక్సిక్ అండ్ ఇన్ఫెక్షియస్ సబ్స్టెన్స్. చూడండి, టాక్సిక్ సబ్స్టెన్స్ కి పిక్టోగ్రామ్ సింబల్ ఇది ఉంటుంది. ఇన్ఫెక్షియస్ సబ్స్టెన్స్ కి ఇది పిక్టోగ్రామ్ సింబల్. ఓకే, ఐ ఆకారంలో ఉన్నది ఇన్ఫెక్షన్స్ అని సబ్స్టెన్స్. తర్వాత రేడియో యాక్టివ్ మెటీరియల్. చూడండి, రేడియో యాక్టివ్ మెటీరియల్ కి ఇది మన పిక్టోగ్రామ్ సింబల్స్. ఓకే, ఇది. తర్వాత కరోజివ్ సబ్స్టెన్స్. కరోజివ్ సబ్స్టెన్స్ కి పిక్టోగ్రామ్ సింబల్ ఇది, బాడీ టిష్యూస్ ని డ్యామేజ్ చేసేది. తర్వాత మిస్లోనియస్ అండ్ డేంజరస్ గూడ్స్. ఇది ఇది ఎన్విరాన్మెంట్ హజార్డ్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇది. లాస్ట్ది ఇది చూడండి, ఏదో ఫ్యాన్ ఆకారంలో ఉంది ఈ పిక్టోగ్రామ్ సింబల్. ఇది ఏంటంటే బయోమెడికల్ వేస్ట్. బయోమెడికల్ వేస్ట్ కి ఇది పిక్టోగ్రామ్ సింబల్ ఈ రకంగా ఇవ్వాలి. మొత్తం 10 ఇచ్చాను. ఈ 10 యాస్టీస్ గా రాయాలి. ఇప్పుడు నాకు ఒక డౌట్, ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ కి లేబుల్ కలర్ ఏముంటుంది? బ్యాక్గ్రౌండ్ కలర్ ఎనీబడి చెప్పగలరా? ఎల్లో సార్. ఎల్లో కాదండి, రెడ్ ఉంటుంది. ఇట్ మే క్రియేట్ ది ఫైర్ హజార్డ్స్. అదే లాజిక్ గా అడుగుతారు ఇంటర్వ్యూలో. తర్వాత ఈ ఫ్లామబుల్ సబ్స్టెన్స్ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఉంటుంది. రెడ్ ఆక్సిడైజింగ్ కూడా రెడ్ ఉంటుంది. కంప్రెస్డ్ గాసెస్ కూడా రెడ్ ఉంటుంది. ఈ టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయి కదా, దీనికి బ్లూ ఉంటుంది. వైట్ స్కల్ అండ్ క్రాస్ బోన్ వచ్చి వైట్ వస్తుంది. ఓకే, అలాగా బ్యాక్గ్రౌండ్ కలర్స్ చెక్ చేసుకోవాలి మీరు. ఇది ఎన్విరాన్మెంట్ హజార్డ్స్ క్రియేట్ చేసేవి మనకి వైట్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా, బయోమెడికల్ వేస్ట్ కూడా మన బ్లూ కలర్ ఉంటుంది. ఆ రకంగా ఇంటర్వ్యూస్ లో అడుగుతాడు. ఓకేనా? రైట్, ఇంకొకసారి చెప్తాను ఈ పిక్టోగ్రామ్ సింబల్స్ గురించి. చూడండి, ఎక్స్ప్లోజివ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎసిటిలిన్ పారాక్సైడ్, అమ్మోనియా నైట్రైడ్, ఇథిలిన్ ఆక్సైడ్. తర్వాత రెండోది ఫ్లామబుల్ గ్యాసెస్. ఎగ్జాంపుల్ ప్రోపేన్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్, బ్యూటేన్ గ్యాస్, మీథేన్ గ్యాస్, అమ్మోనియా గ్యాస్. తర్వాత ఫ్లామబుల్ లిక్విడ్స్, గ్యాసోలిన్, ఎసిటిలిన్, టోలిన్. ఫ్లామబుల్ సాలిడ్స్ కి మెటాలిక్ హైడ్రైడ్స్, మెటాలిక్ సోడియం, మెటాలిక్ పొటాషియం. తర్వాత ఆక్సిడైజింగ్ సబ్స్టెన్స్ కి వచ్చేసరికి హైడ్రోజన్ పారాక్సైడ్, అమ్మోనియా నైట్రైడ్. తర్వాత టాక్సిక్ అండ్ ఇన్ఫెక్షియస్ సబ్స్టెన్స్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మెర్క్యూరీ లెడ్, పెస్టిసైడ్ కెమికల్స్ ఆర్ టాక్సిన్స్, అండ్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగి ఆర్ ఇన్ఫెక్షన్స్. తర్వాత రేడియో యాక్టివ్ మెటీరియల్స్, ఇవి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో వాడతారు. రేడియం, కోబాల్ట్, ప్లూటోనియం, యురేనియం. తర్వాత కరోజివ్ సబ్స్టెన్స్ కి వచ్చేసరికి యాసిడ్స్, అమ్మోనియా. తర్వాత మిస్లోనియస్ అండ్ డేంజరస్ గూడ్స్ కి వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్, లిథియం బ్యాటరీస్. ఇవి రాస్తే సగం మార్కులు పడిపోతాయి. ఈ సగం ఈ పిక్టోగ్రామ్ సింబల్స్. చూడండి, ఇది ఈ పిక్టోగ్రామ్ సింబల్ వేసి ఇక్కడ కిందనే ఎక్స్ప్లోజివ్స్ అని రాయాలి. ఏదో బాల్ వేసి పేలుతున్నట్టు ఏదో వేయండి. తర్వాత కంప్రెస్డ్, ఇది ఉంది కదా క్రికెట్ బ్యాట్ వేసి కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్. అంటే ఇది రెండో దానికి. ఫ్లామబుల్ గ్యాసెస్ కి ఈ పిక్టోగ్రామ్ సింబల్ ఇది ఉంటుంది. తర్వాత చూడండి, ఫ్లామబుల్ లిక్విడ్స్ కి పిక్టోగ్రామ్ సింబల్ ఇది ఉంటుంది. తర్వాత ఏంటి, ఫ్లామబుల్ సాలిడ్స్ కూడా పిక్టోగ్రామ్ సింబల్ ఇదే ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిడైజింగ్ సబ్స్టెన్స్, చూడండి ఓ ఆకారంలో ఉంది ఇది. ఓకే, తర్వాత టాక్సిక్ అండ్ ఇన్ఫెక్షియస్ సబ్స్టెన్స్. చూడండి, ఇది టాక్సిక్, ఇది పిక్టోగ్రామ్ సింబల్. ఇన్ఫెక్షియస్ సబ్స్టెన్స్ కి ఇది పిక్టోగ్రామ్ సింబల్. ఓకే, ఈ రెండుని. తర్వాత మన రేడియో యాక్టివ్ మెటీరియల్, ఇది రేడియో యాక్టివ్ మెటీరియల్, ఇది సిఎంఆర్ స్టాంప్.
తర్వాత కరోజు సబ్స్టెన్స్ కి ఇది పిక్టోగ్రామ్ సింబల్. లాస్ట్ ది మిస్లోనియస్ అండ్ డేంజరస్ గూడ్స్. ఇది కాకుండా బయోమెడికల్ వేస్ట్ సంబంధించిన పిక్టోగ్రామ్ సింబల్ కూడా ఇచ్చాను. ఈ 10 వేసేయండి ఎగ్జామ్ లో. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? Just go to other talks. ఓకే, చూడండి ఇంకా 10 minutes ఉంది, అప్పుడే అయిపోయింది టాపిక్. సరే, ఒకసారి మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇంకా 10 minutes ఉంది కాబట్టి టైం. ఇది ఇంపార్టెంట్, ఇది చాలా సార్లు అడిగాడు. ఇప్పుడు మనకి ఎస్ఏ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసాయి మనకి. ఫస్ట్ ఏంటి? మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్. రెండోది హజార్డస్ కెమికల్స్ క్లాసిఫికేషన్ యాజ్ పర్ కలర్ కోడింగ్. మూడోది మన యుఎన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ హజార్డస్ గుడ్స్. దీంతో కెమికల్ సేఫ్టీ అయ్యింది పూర్తిగా. ఓకే, రైట్. ఇప్పుడు ఇది ఒకసారి మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ చదువుదాం. ఇది అందరికీ అర్థమైంది కదా, హజార్డస్ మెటీరియల్ క్లాసిఫికేషన్ యాజ్ పర్ కలర్ కోడ్స్. ఇక్కడ 73 అంటే 23 డిగ్రీ సెంటిగ్రేడ్. ఫారెన్ హీట్ అని రాయకండి, 23 డిగ్రీ సెంటిగ్రేడ్. 200 ఫారెన్ హీట్ అంటే 100 ఫారెన్ హీట్ అంటే అప్రాక్సిమేట్ గా 38 డిగ్రీ సెంటిగ్రేడ్. బిలో 200 ఫారెన్ హీట్ అంటే 93 డిగ్రీ సెంటిగ్రేడ్. అబోవ్ 200 ఫారెన్ హీట్ అంటే అబోవ్ 93 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, రైట్. ఒక్కసారి ఇది చూద్దాం, మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్. ఇది చేసేసి ఆఫ్ చేస్తాను. రేపు ఇంకో ఫ్రెష్ టాపిక్స్ 2 ఉంటాయి. అవి కూడా బేసిక్ కెమికల్ స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్ గురించి చెప్తాను, అది ఇంపార్టెంట్. యాజ్ వెల్ యాజ్ కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్, ఆయిల్ అండ్ గ్యాస్ సేఫ్టీలో కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్స్ గురించి చెప్తాను. ఓకే, హౌ టు యూజ్ అ కెమికల్ సేఫ్టీ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్. ఆల్వేస్ రీడ్ దిస్ ఫస్ట్ టు లెర్న్ అబౌట్ హౌ టు యూజ్ ద కెమికల్ సేఫ్టీ అండ్ ది హజార్డ్స్ ఆఫ్ ది కెమికల్. ముందు ఈ కెమికల్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ చదవమంటున్నాడు. ఆ కెమికల్ రిలేటెడ్ సేఫ్టీ సంబంధించిన హజార్డ్స్ కనుగొనాలంటే, భద్రతాపరమైన ప్రమాదాలు కనుగొనాలంటే ఈ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ తెప్పించుకొని చదవమంటున్నాడు. ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఎంఎస్డిఎస్ ఈస్ ప్రొవైడెడ్ 16 సెక్షన్, 16 సెక్షన్స్ లో ఉన్నాయి. ఫస్ట్ ది ఐడెంటిఫికేషన్, గుర్తించడం ఎలాగా. అది ఫైర్ హజార్డ్స్ క్రియేట్ చేస్తుందా, హెల్త్ హజార్డ్స్ క్రియేట్ చేస్తుందా, రియాక్టివిటీ హజార్డ్ క్రియేట్ చేస్తుందా, స్పెసిఫిక్ హజార్డ్ క్రియేట్ చేస్తుందా అన్నది లేబుల్ బట్టి గుర్తించాలి. హజార్డ్స్ ఐడెంటిఫికేషన్, సంభావ్య ప్రమాదాలు గుర్తించడం. 3వ సెక్షన్ కాంపోజిషన్ అండ్ ఇంగ్రీడియంట్ ఇన్ఫర్మేషన్, కూర్పు మరియు మూలవస్తు యొక్క సమాచారం. ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ ని దేంతో తయారు చేశారు, ఏ మూల వస్తువుతో తయారు చేశారు, దానికి సంబంధించిన సమాచారం. తర్వాత ఫస్ట్ ఎయిడ్ మెజర్స్, ఆ కెమికల్స్ కి ఎక్స్పోజ్ అయితే ఏ రకమైన ప్రాథమిక చికిత్స చెయ్యాలి అన్నది. నెక్స్ట్ 5th పాయింట్ ఫైర్ ఫైటింగ్ మెజర్స్, ఆ కెమికల్స్ ద్వారా ఏదైనా ఫైర్ హజార్డ్స్ జరిగితే ఏ రకమైన ఫైర్ ఫైటింగ్ మెజర్స్ చేయాలి. తర్వాత యాక్సిడెంట్ రిలీజ్ మెజర్, అంటే ప్రమాదవశాత్తు కంటైనర్స్ నుంచి రిలీజ్ అయినా, ఆ పర్టికులర్ పైప్ లైన్ నుంచి రిలీజ్ అయినా ఏ రకమైన స్పిల్ కిట్ మెటీరియల్స్ వాడాలి, ఏ రకంగా క్లీనప్ చేయాలి అన్నది. తర్వాత హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్, ఏ రకంగా నిర్వహించాలి, ఏ రకంగా స్టోరేజ్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్పోజర్ కంట్రోల్స్ అండ్ పీపీ, ఆ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, ఏ రకమైన పీపీ వేసుకోవాలి. ఆ కెమికల్స్ మీద ఎక్స్పోజర్ కాకుండా, అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు వచ్చే వేపర్స్ కి ఎక్స్పోజ్ కాకుండా ఏ రకమైన పీపీ వేసుకోవాలి అన్నది సెక్షన్ 8 చెప్తుంది. సెక్షన్ 9 ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, భౌతికపరమైన రసాయనికపరమైన ధర్మాల గురించి చెప్తుంది. సెక్షన్ 10 స్టెబిలిటీ అండ్ రియాక్టివిటీ, ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్, ఫ్లామబుల్ కెమికల్స్ ఏ టెంపరేచర్ దగ్గర స్టేబుల్ గా ఉంటుంది, ఏ టెంపరేచర్ దగ్గర క్రియాశీలత పాత్ర పోషిస్తుంది అన్నది చెప్పాలి. సెక్షన్ 11 టాక్సిలాజికల్ ఇన్ఫర్మేషన్, విషపూరితమైన సమాచారం గురించి చెప్పాలి. తర్వాత ఎకోలాజికల్ ఇన్ఫర్మేషన్, అంటే ఆ పర్టికులర్ కెమికల్ పర్యావరణానికి ఏ రకంగా హాని చేస్తుంది,
దానికి సంబంధించిన సమాచారం. సెక్షన్ 13 డిస్పోజల్ కన్సిడరేషన్, అంటే పర్యావరణానికి హాని చేయకుండా ఏ రకంగా డిస్పోజ్ చేయాలి దానికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్, ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ఏ రకంగా రవాణా చేయాలి. సెక్షన్ 15 రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్, ఏ రకంగా నియంత్రణ చేస్తూ ఆ కెమికల్స్ మీద ప్రాసెసింగ్ చేయాలి అన్న సమాచారం. 16వది ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, ఇంకేదైనా సమాచారం అన్నది చెప్తారు. ఓకే, ఇది మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్. ఓకే, దానికి రిలేటెడ్ పాయింట్స్ ఎక్స్ట్రాగా ఇచ్చాను, ఇవన్నీ రాయండి. సరేనండి, ఇంకా నేను కొద్దిగా ఎగ్జాస్ట్ అయ్యాను ఇవాళ. ఇంకో టాపిక్ చెప్పడానికి కూడా లేదు. ఓకేనా, టైం సరిపోదు మనకి. ఇందులో మనకి చూడండి, ఇది కేటగిరీస్ ఆఫ్ కెమికల్స్ గుర్తుపెట్టుకోండి. టాక్సిక్ కెమికల్స్, కర్సినోజన్ కెమికల్స్, కరోజివ్ కెమికల్స్, ఇరిటెంట్ కెమికల్స్, సెన్సిటైజర్ కెమికల్స్, ఫ్లామబుల్ లిక్విడ్స్, కంబస్టబుల్ లిక్విడ్స్, యాసిడిఫికేషన్ సబ్స్టెన్స్. ఏ కెమికల్ అయినా ఈ ఒక్క కేటగిరీలోకి వచ్చేస్తుంది మనకి. తర్వాత మెథడ్స్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ ద బాడీలోకి ఏ రకంగా ప్రవేశిస్తుంది. ఇంజెస్టన్ అంటే కంటామినేటెడ్ కెమికల్ క్లీనింగ్ చేసిన తర్వాత కంటామినేటెడ్ హ్యాండ్స్ తోటి బోన్ చేస్తే బాడీలోకి ప్రవేశిస్తుంది, కడుపులోకి వెళ్ళి దెబ్బతీస్తుంది. అబ్సార్ప్షన్ స్కిన్ కాంటాక్ట్, ఇన్హలేషన్ పీల్చడం ద్వారా బాడీలోకి వెళ్తుంది. ఇంజెక్షన్ సిరింజ్ ద్వారా బాడీలోకి వెళ్తుంది. ఎక్యూట్ అంటే ఇమీడియట్ ఎఫెక్ట్, క్రోనిక్ అంటే దీర్ఘకాలికమైన ఎఫెక్ట్. ఓకే, ఇది మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్. తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్. సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి? ఇవి మనకి సబ్స్టిట్యూషన్, వెంటిలేషన్, స్టోరేజ్. తర్వాత 4వది సెలెక్టింగ్ ది ప్రాపర్ పీపీ వెన్ వర్కింగ్ విత్ కెమికల్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, ఇవన్నీ రాయాలి. తర్వాత హజార్డస్ మెటీరియల్ క్లాసిఫికేషన్ యాజ్ పర్ కలర్ కోడింగ్, లేబులింగ్. ఇది మీరు ఈ డయాగ్రామ్ వేసి ఇక్కడ రెడ్ కలర్ వేయక్కర్లేదు, రెడ్ అని రాయండి, ఇక్కడ ఎల్లో అని రాయండి, ఇక్కడ వైట్ అని రాయండి, ఇక్కడ బ్లూ అని రాయండి, ఒకళ్ళు అడిగితే ఈ క్వశ్చన్. ఓకే, రైట్ అండి. గుడ్ నైట్ ఎవ్రీవన్. Bye, sir. Good night.